ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 15వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు స్వార్థ పాఠము మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుష్యులకు అలాగును చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడవును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశపరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకుల్లోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకుల్లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణము అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతిగా అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బొంట్రోతునకు అప్పగించును, అంతటా నీవు సరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కొడుకును నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా? నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా? తన భార్యను విననాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదామనగా, వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణమును ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదామనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ప్రియులారా, మరి ఈరోజు ఈ స్వార్థ పాఠంలో ముఖ్యంగా 3 విషయాలను గురించి దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదని మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటను వారికి చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వారు పరిశుద్ధులుగాను, వారు ప్రత్యేకింపబడిన వారుగాను, వారు పుణ్యాత్ములుగాను వారికి వారు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే నేనేమీ నరహత్యలు చేయలేదు, నేనేమీ ఎవరితోనూ నేను లైంగిక సంబంధం కలిగి వ్యభిచారము చేయలేదు, నేను అబద్ధ ప్రమాణము చేయలేదు అని వారు అనుకుంటున్నారు. కానీ ఈ నరహత్యకు
దారి తీసేటటువంటి పరిణామాలను దేవుడు వారికి వివరిస్తున్నాడు. అంటే నరహత్యకు మూలం ఎక్కడ నుంచి వస్తుంది? నరహత్య చేసిన వారే పాపం అనుకుంటున్నారు, కానీ ఆ నరహత్యకు మూలం ఎక్కడ నుంచి వస్తుంది అనే దాన్ని దేవుడు వారికి వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా నరహత్య, వ్యభిచారము, అప్రమాణము, ఈ మూడు విషయాలను గురించి వారికి విపులీకరించి దాని యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనే దాన్ని దేవుడు వారికి వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చాలామంది కూడా అనుకోవచ్చు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా హత్యలు చేస్తేనే పాపము, వ్యభిచారము చేస్తేనే పాపము, అబద్ధ ప్రమాణం, అబద్ధ సాక్ష్యము చెప్తే పాపము, వీటిని మేము చేయటం లేదు కదా అని మనలో కూడా మనము చాలామంది మనము పుణ్యాత్ములము, మనం పరలోక రాజ్యంలో చేరిపోతాము అని ఆనాటి పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె మనం కూడా ఆలోచిస్తున్న వారమై ఉన్నాం ప్రియులారు. కానీ అదే మత్తయి శుభవార్త 5:22లోనే చెబుతూ ఉన్నాడు, సహోదరుని మీద కోపము లేక ద్వేషము ఉన్న ఎడల, చూడండి 22, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకులోగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును చెప్తున్నాడు. ప్రియులారా, నరహత్య చేస్తేనే పాపం అని చెప్పి మనం భావిస్తుంటే యేసు ప్రభువు వారు అంటున్నారంటే దాని మూలం ఎక్కడి నుంచి వస్తుందో అదే ఉండకూడదు అంటున్నాడు, అదే పాపం అంటున్నాడు. ఎందుకు ఆ విధంగా చెబుతున్నాడంటే ఆదికాండము 4:5-6 చూసినట్లయితే, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ హేబేలు, కయీను గురించి మనము చాలాసార్లు విని ఉన్నాము. హేబేలును దేవుడు మెచ్చుకున్నాడు, దేవుడు మంచి అర్పణను ఇచ్చాడని హేబేలును మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకున్నది కయీనుకు నచ్చలేదు ప్రియులారా. అంటే తమ్ముని దేవుడు మెచ్చుకున్నందుకు తమ్ముని మీద పగబెట్టుకున్నాడు ప్రియులారా. ఇతనే లేకపోతే నన్ను కూడా మెచ్చుకునేవాడు కదా అని తమ్ముని మీద అసూయతో కోపాన్ని పెంచుకుని అది హత్య వరకు దారితీసింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, మొదటగా నరహత్య చేయాలని ఎవరు అనుకోరు. దానికి మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అసూయ, ఇతరుల మీద ఉన్నటువంటి ద్వేషం వలన అది అంతకంతకు పెరిగి హత్యకు దారితీసేటటువంటి పరిమాణాన్ని తెస్తుంది ప్రియులారా. అందుగురించి ఆ హత్యకు దారితీసే మూలం కోపము, అసూయ, ద్వేషం. ఈ మూలాన్ని మొదట్లోనే త్రుంచేయాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఆదికాండంలోనే 37వ అధ్యాయము 4:11 అలాగే 18-20 చూసినట్లయితే, ఇక్కడ యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులలో యోసేపు చిన్నవాడు, అంటే 11వ వాడు, బెన్యామీను పుట్టలేదు. అతనిని చిన్నవాడుగా
ఉంటూ అతను చేస్తున్నటువంటి పనులను బట్టి తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించినందువలన అతని సహోదరులు అతని మీద పగబట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారు. ముందుగా హత్య చేయలేదండి, పగబట్టారు. తండ్రి ప్రేమించుట వలన అంటే ఎవరినైనా దేవుడు హేబేలును పొగడినా, హేబేలును ఇష్టపడినా, ఒక తండ్రి ఒక కుమారుని ఇష్టపడినా ఎదుటివానికి కలిగేటటువంటి అసూయ ద్వేషాలనే దేవుడు చెబుతున్నాడు అవే ఉండకూడదని. ఇక్కడ మనం చూసినట్లయితే అతని సహోదరులు, ఆదికాండము 37:4 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగకపోయిరి. అలాగే 11వ వచనము, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఇక క్రింది వచనాల్లో తండ్రి యోసేపును ప్రేమించుట చూచి వారు అసూయపడ్డారు, ద్వేషాన్ని పెంచుకుని ఆ ద్వేషం ఎక్కడ దాకా వచ్చిందంటే 18వ వచనం, అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరం నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ముందుగా చంపలేదండి, ముందుగా వారిలో ప్రవేశించింది అసూయ ప్రవేశించింది. అందును గురించే యేసు ప్రభు వారు ఆ అసూయ ద్వేషాలను ఒక సహోదరుని మీద, ఇతరుని మీద ఆ ద్వేషము అసూయ కలగకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము ప్రియులారా. దాని గురించే దేవుడు చెబుతున్నటువంటి మాట, సహోదరుని మీద ద్వేషము కలిగి ఉంటే పాపం అని చెప్తున్నాడు. హత్యలు చేయటం కాదు, హత్యకు దారి తీసేటటువంటి మూలాలను, సహోదరుని మీద కోపము, పగ ఇవి ఉంచుకోకూడదని చెప్తున్నాడు. మరి అలాగే సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 18వ వచనమును చూసినట్లయితే దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసినది. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప అతడు మరి ఏమి తీసుకొనగలడు అనుకొనను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నింపెను. మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదు ననుకొని సౌలు ఆ ఈట విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మాటలు తప్పించుకున్నాను. ప్రియులరా, సౌలును దావీదు యుద్ధానికి వెళ్ళారు, గొలియాతును దావీదు చంపాడు. స్త్రీలు వచ్చి దావీదును పొగుడుతూ ఉన్నారు. దానిని బట్టి సౌలుకు ఇంపుగా లేదది. దాని గురించి దావీదును చంపాలనుకున్నాడు. ముందుగా దావీదంటే ఇష్టపడ్డాడు, కానీ కొంతమంది దావీదును పొగిడేటప్పటికి జీర్ణించుకోలేకపోయాడు ప్రియులారా. అదే దేవుడు చెప్తున్నాడు, ఎదుటి మనిషి మీద నీవు ద్వేషాన్ని, అసూయను కలిగి ఉంటే నీవు నరహంతకుడివే అంటున్నాడు ప్రియులారా. నరహత్య చేస్తేనే పాపం అంటలే, సహోదరుని మీద ద్వేషం ఉంచుకున్నాడు. ఎలా నీవు పాపము చేసిన వాడవు, దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి అంగీకరించిన వారు కోపాన్ని అణుచుకుంటారు ప్రియారు, పగను పెంచుకోరు. యోసేపు మీద యోసేపు సహోదరులు
పగను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, హత్య చేయడానికి వారు పూనుకున్నారు. దావీదును అంటే రెఫరెన్సులు తీసి మీకు చెప్తే మరి అవి చదవటం మూలంగా టైము ఎక్కువగా అవుతుంది కనుక మీకు మాటలతో చెప్తున్నాను ప్రియులారు. మరి అదే యోసేపు తన అన్నలు మరి వచ్చినప్పుడు తనను చంపచూచిన అన్నలను క్షమించినట్లుగా ఆదికాండము 50 అధ్యాయము 15 నుంచి 21 వచనం వరకు చూస్తే యోసేపు వారి మీద పగ తీర్చుకోకుండా క్షమించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ద్వేషాన్ని పగను పెంచుకోరు అనటానికి మరి యోసేపు కారకుడై ఉన్నాడు. యోసేపును మనము చూడవచ్చు ప్రియులారా. అలాగే దావీదు కూడా తనను చంపచూచినటువంటి సౌలును 1 సమూయేలు గ్రంథము 24:11-12 వచనాలు చూసినట్లయితే తనను చంపటానికి వచ్చినటువంటి సౌలును చంపకుండా వదిలివేయటం మనం చూడవచ్చు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు ఎంట మాత్రము రాదనియు నాలో తప్పిదము ఏమాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను అని దావీదు పలుకుతున్నాడు ప్రియులారా. మనలో ఉన్న ఇతరుల ఎడల ద్వేషం ఉన్నట్లయితే దాన్ని దేవునికి అప్పగించాలి. ఇతరుల మీద పగ ఉన్నట్లయితే దేవునికి అప్పగించాలి. మన పని మాత్రము ప్రేమించటమే. పగ మాత్రం మనము పగ సాధించేవాడు, ద్వేషము కలిగి ఉన్నటువంటి వాడు సాతాను యొక్క సంబంధి. ప్రేమించేటటువంటి వాడు దేవుని యొక్క సంబంధి. దావీదు దేవుని సంబంధి కనుక పగను దేవునికి వదిలేశాడు, సౌలును ప్రేమించాడు. యోసేపు దేవుని సంబంధి కనుక దేవుని నీతిని నెరవేర్చేవాడు కనుక పగను దేవునికి విడిచిపెట్టాడు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, ప్రేమిస్తూ పోతున్నాడు. తన అన్నలను ప్రేమిస్తున్నాడు, తన అన్నలను క్షమిస్తున్నాడు. ప్రియులరా, మరి ఈ విధముగా అసలు నరహత్యకు దారి తీసేటటువంటి ద్వేషము, అసూయ, పగను దేవుడు అసలు వద్దని చెప్తున్నాడు. అదే పెద్ద పాపం అని చెప్తున్నాడు. మొదట్లోనే దాన్ని త్రుంచి వేయాలని చెప్తున్నాడు. ఆ ద్వేషము లేదా ఆ పగ లేదా ఆ కోపము లేదా ఆ అసూయ పెరిగి పెద్దదై నరహత్యకు దారితీస్తుంది కనుక నరహత్యకు దారి తీసేటటువంటి కోపము, పగ, ద్వేషము, అసూయలను ముందుగానే త్రుంచి వేసినట్లయితే నీవు దేవుని కుమారుడు అనబడదు అని చెప్తున్నాడు. దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వాడవు అని చెప్తున్నాడు. అందుకని సామెతల గ్రంథము 17 అధ్యాయము 14 వచనం, కలహారంభము కాకమునిపే, కలహారంభము నీటి గొట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. ఏదైనా చెరువు కానీ ఏదైనా మరి నీరు ఉన్నటువంటి గొట్టులో చిన్నగా ముందు నీరు వెలవటం అంటే నీరు రావటం చిన్నగా ప్రారంభమవుతుంది. తర్వాత కొద్దిగా పెద్దదై అది ప్రళయానికి దారితీస్తుంది. ముందుగా పుట్టేది మాత్రం చిన్నగానే. అలాగే కలహం కూడా చిన్నగా మొదలై అది హత్యకు దారితీస్తుంది కనుక కలహారంభముగానే ఆ వివాదము
అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టేయమని దేవుడు చెప్తున్నాడు. సామెతలు 23:3 మనం చూసినట్లయితే, కలహముకు దూరముగా ఉండుట నరులకు ఘనత, కానీ మూర్ఖులు మాత్రము కలహాన్నే కోరుకుంటాడు అని పోరుని కోరుకుంటాడని చెప్తున్నాడు ప్రియులారా. అంటే నీవు కలహాన్ని విడిచిపెట్టి సమాధానము శాంతి కలిగి ఉంటే నీకు ఘనత వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకని ఏదైనా చిన్న మాట ద్వారా కలహము పెద్దదయ్యేటప్పుడు దానిని త్రుంచేవారిగాను సమాధానపరిచేవారిగాను సమాధాన పడేవారిగాను మనం ఉండాలి. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము అది దేవునికి అప్పగించేవారిగా ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు పత్రిక 1:19 నుండి 20 వరకు చూసినట్లయితే మనకు తెలియపరచబడుతుంది ప్రియులారా. ఒకసారి ప్రారంభం కాకముందే దాన్ని త్రుంచేయటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఆదికాండము 13:7 నుండి 10 వరకు మనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండరు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నీకును నాకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లను కలహం ఉండకూడదు. ఈ దేశమంతా ఎదుట ఉన్నది. దయచేసి నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళు. నీ వైపుగా నేను రాను, నా వైపుగా నీవు రావద్దని కలహము కాపర్ల దగ్గర పుట్టినప్పుడే, ఆ వివాదము పెరక్క ముందే అబ్రహాము దానిని ఖండించి వేశాడు ప్రియులారా. ఆ రీతిగా మనము కూడా వివాదాలకు తావివ్వకుండానే ఒక కుటుంబంలోనే కలతలు ప్రారంభమవుతున్నాయి అనే దశలోనే మనము దానిని త్రుంచి వేసేవారిగా ఉండాలి. మనము ఏదైనా గొడవకు దారితీసేటువంటి పరిణామాలను మొదట్లోనే త్రుంచి వేసేవారిగా ఉండాలి. అంటే సమాధాన పడేవారిగా ఉండాలి, విడిచిపెట్టేవారిగా ఉండాలి. అలా ఉండాలంటే మనలో ద్వేషము ఉండకూడదు. అందుకనే దేవుడు చెప్తాడు సామెతల గ్రంథము 10:12 పగ కలహము రేపును, ప్రేమ దోషములను కప్పును అని చెప్తున్నాడు. ప్రియులారా, పగంట కలహాన్ని రేపుతుందంట. అందుకని మనలో ఇతరుల మీద పగ ద్వేషము మనలో ఉండకూడదని చెప్తుంది. 1 యోహాను 3:15 అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్పబడుతుంది ప్రియులారా. 1 యోహాను 4:20-21 చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, మనలో అటువంటి ద్వేషము ఇతరుల ఎడల ఉన్నట్లయితే మనము నరహత్య చేసిన వారిగా అవుతామనేటువంటి ఉద్దేశంతో ముందుగా మనలో ఉన్నటువంటి ఆ మూలాన్ని, నరహత్యకు దారితీసేటువంటి మూలాలైనటువంటి పగ, ద్వేషము, అసూయలను తీసివేయమని చెప్తున్నాడు. ఉండకూడదని చెప్తున్నాడు, అసలు రాకూడదని చెప్తున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రేమించటమే, నువ్వు చేయవలసింది ఏంటంటే క్షమించటమే, నువ్వు చేయవలసింది సమాధాన పడటమే. పగ, కోపము, ద్వేషము ఉన్నట్లయితే దేవునికి విడిచిపెట్టు. ఎవరి మీదైనా నువ్వు ఉన్నట్లయితే
కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని తన యొక్క సహోదరుణ్ణి ద్వేషించేటటువంటి వాడు నరహంతకుడు అని, అలాగే అతడు అబద్ధికుడు అని చెప్పబడుతుంది వాక్యం. మరి అబద్ధికుడికి అబద్ధమాడేటటువంటి వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు. అంటే అబద్ధికుడికి జనకుడు ఎవరు అంటే సాతాను. అంటే సాతాను బిడ్డలమవుతున్నాం మనం సహోదరుని ద్వేషించినట్లయితే. రోమా 12:19 పగ తీర్చుకొనుట నా పని దేవుడు అంటున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, నీలో ఏదైనా పగ కానీ ద్వేషం కానీ సహోదరుడి వల్ల ఏదన్నా నీ ఎడల అతిక్రమం చేసేటందుకు అది నాకు విడిచిపెట్టి నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 29-30 వచనాలు చూసినట్లయితే, యోబట తనను ద్వేషించిన వారు, తన సహోదరుని యోబు ద్వేషించడం కాదండి, యోబును ద్వేషించినటువంటి అంటే యోబుకు శత్రువులైనటువంటి వారికి ఏదైనా కీడు కలిగినప్పుడు వారికి కలిగిన నాశనమును బట్టి నేను ఉల్లసించిన ఎడల సంతోషించిన ఎడల నేను పాపము చేసిన వాడను అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మూలం అదే. మనకి కీడు చేసినటువంటి వారు, మన కీడు తలపెట్టిన వారికి, మనకు శత్రువులైనటువంటి వారికి ఏదైనా సంభవించినప్పుడు మనం ఏమంటామంటే వాడికి అలాగే జరగాలి, నాకు పలానా ద్రోహం చేశాడు కనుక దేవుడు అతనికి ఆ విధంగా శిక్ష విధించాడు, అలా కలగటం సబబు అని చెప్పి మనము అందును బట్టి సంతోషపడతా ఉంటాం, భలే జరిగిందని. కానీ అలా సంతోషించటము పాపం అని చెప్తున్నాడు. అంటే మనం ఏ రీతిగా నడుస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, సమయము మరి ఎక్కువైంది కనుక వ్యభిచారమును గురించి, అబద్ధ ప్రమాణమును గురించి మరొక వీడియోలో మనము తెలుసుకుందాం. ప్రియులారా, ఈ నరహత్యకు దారితీసేటువంటి మూలము పగ, ద్వేషము, అసూయ. వీటిని విడిచిపెట్టి సమాధానము, శాంతి కలిగి ప్రేమిస్తూ జీవించాలి, క్షమిస్తూ జీవించాలని దేవుని యొక్క వాక్యము ఈరోజు నీకు నాకు చెబుతుంది కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.